హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం నంబర్ సిస్టమ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 35వ ప్రశ్న 0.2341. ఇక్కడ రెండుకు రికరింగ్ లేదమ్మా, తప్పుగా ప్రింటింగ్ అయింది. 0.2341కి రికరింగ్ అనమాట. దీనికి P/Q ఫామ్ రాయమని చెప్పి అడిగారు. చూడండి ఎలా రాస్తాము. 0.2341కి రికరింగ్. దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ మొత్తం నంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను. 2341 మైనస్ రికరింగ్కి ముందున్నటువంటి నంబర్ని సబ్ట్రాక్ట్ చేసి బై రికరింగ్ కింద ఎన్ని ప్లేస్లు అయితే ఉన్నాయో అన్ని 9 రాయండి. డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది కాబట్టి 10 ఇచ్చేసేయండి. సో 2339 by 9990. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వానిలో అసత్యం ఏది అని చెప్పి అడిగారు. ఇక్కడ రూట్ ఆఫ్ 5184 అని చెప్పి ఇచ్చాడు. 70 72s వచ్చేసి 5184. అలాగే ఇక్కడ రూట్ ఆఫ్ 15625 ఇచ్చాడు. 125 వచ్చేసి 15625. అలాగే చూడండి 34 అని ఇచ్చాడు. రూట్ ఆఫ్ 1296 అనేది 34 ఇచ్చారు. కానీ 34 into 34 ఎంత వస్తుందంటే 1156 వస్తుంది. ఓకే, కాబట్టి అసత్యమైంది ఆప్షన్ 3 అనమాట. అలాగే 38s 1444. సో ఇది కూడా కరెక్టే. సో ఇక నెక్స్ట్ చూడండి, √16 ప్లస్ రూట్ ఆఫ్ 9.5 ఇంటూ 0.0085 ఇంటూ 18.9 బై 0.021 ఇంటూ 0.0017 ఇంటూ 1.9 అని చెప్పి ఇచ్చారు. √16 అంటే √16 ప్లస్ రూట్ ఆఫ్ 9.5 బై, చూడండి ఇక్కడ ఈ 1.9 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 0.0085, ఈ 0.0085 కిందే ఈ వాల్యూ రాసుకోండి. 0.0017 ఇంటూ 18.9 బై 0.021. సో 19 5s అలాగే 5s. సో √16 అంటే 4 ప్లస్ ఇక్కడ 2 5s ఉన్నాయి కాబట్టి ఒక 5 బయటకు వచ్చేస్తుంది. రూట్ ఆఫ్ 18.9. చూడండి ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది కాబట్టి 2 zeros పెట్టుకోండి. 18,900 బై ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 3 ప్లేసెస్ ఉన్నాయి 21 అనమాట. సో ఇదేమవుతుందంటే 4 ప్లస్ 5 ఇంటూ √21,900 అనమాట. సో ఇంటూ 2 √900 అంటే 30. సో 4 ప్లస్ 350s వచ్చేసి 150. సో 154. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, √400 ప్లస్ రూట్ ఆఫ్ 0.04 మైనస్ రూట్ ఆఫ్ 0.504 వాల్యూ అడిగారు. √400 అంటే 20 ప్లస్ రూట్ ఆఫ్ 0.04 అంటే 0.2 మైనస్ రూట్ ఆఫ్ 0.504 అంటే 0.002 అవుతుంది. సో 20 ప్లస్ 0.2 అంటే 20.2 మైనస్ 0.002 అవుతుంది. సో చూడండి 10 - 2 అంటే 8, 9 - 0 9, 1, 20 - 0 20. సో 20.198. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ బిట్ చూడండి, రూట్ ఆఫ్ 1 ప్లస్ x బై 144 ఈక్వల్ టు 13/12 అని ఇచ్చారు. స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. రూట్ రిమూవ్ అయ్యి 1 ప్లస్ x బై 144 ఈక్వల్ టు 13/12 స్క్వేర్ అంటే 169/144 వస్తుంది. సో x బై 144 ఈక్వల్ టు 169/144 మైనస్ 1. x బై 144 ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసి 144, 169 మైనస్ 144. సో ఈ 144 క్యాన్సిల్ అవుతుంది. 169 మైనస్ 144, 9 - 4 5 అవుతుంది. సో
9 minus 4 5, 6 minus 4 2, so 25. So option 4 is correct. నెక్స్ట్ చూడండి 6860 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 19 యొక్క ఘనమూలం అవుతుందన్నాడు. సో ఫస్ట్ 19 యొక్క ఘనాన్ని మనం కనుక్కుందాం. 19 ఇంటూ 19 ఇంటూ 19 ఏమవుతుందంటే 6859 అవుతుంది. సో 6859లో నుంచి 6860 అంటే ఇక్కడ 6859 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 6860 నుంచి అన్నాడు కాబట్టి 6860లోంచి ఆ నంబర్ని తీసేస్తే 1 వస్తుంది. సో 1ని తీసివేస్తే అది 19 యొక్క ఘనమూలం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ బి ఈక్వల్ టు 17 అని ఇచ్చారు. రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అయితే రూట్ ఏబి వాల్యూ అడిగారు. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈక్వల్ టు 17, రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు 1. ఇక్కడ రూట్ బి క్యాన్సిల్ అయితే 2 రూట్ ఏ ఈక్వల్ టు 18. రూట్ ఏ అనేది 18/2 అంటే 9 వస్తుంది. రూట్ ఏ 9 అయితే రూట్ బి వచ్చేసి 17 మైనస్ 9 అంటే 8 వస్తుంది. ఇక్కడ అడిగింది రూట్ ఏబి అంటే రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ బి. సో రూట్ ఏ అంటే 9, రూట్ బి 8, సో 9 8s వచ్చే 72. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 అయితే ఏ ప్లస్ 1/a అని చెప్పి అడిగారు. ఏ ప్లస్ 1/a ఎలా రాస్తాం చూడండి. √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ప్లస్ 1/a అంటే ఇది రివర్స్ అవుతుంది. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 అవుతుంది. ఎల్సిఎం చేస్తే √3 ప్లస్ √2 ఇంటూ √3 మైనస్ √2 అవుతుంది. √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2, √3 మైనస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 ప్లస్ 2 మైనస్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే √6 అవుతుంది. 2√6 అవుతుంది. ప్లస్ అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 ప్లస్ 2 ప్లస్ 2√6 అవుతుంది బై √3 ప్లస్ √2 ఇంటూ √3 మైనస్ √2, 3 మైనస్ 2 అవుతుంది. మైనస్ 2√6 ప్లస్ 2√6 క్యాన్సిల్ అవుతుంది. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 5 10. సో 10/1, 10/1 అంటే 10. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ 1,03,823 అన్నాడు. దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ ఎలా రాయొచ్చు అంటే 47 ఇంటూ 47 ఇంటూ 47గా రాస్తాం. సో ఆన్సర్ ఈజ్ 47. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేస్తే మనకి 10 ప్లస్ క్యూబ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. క్యూబ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 16 మైనస్ 10. సో క్యూబ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 16 మైనస్ 10 అంటే 6 అవుతుంది. ఈసారి క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే ఇది ఎక్స్ అవుతుంది. ఇదేమో 6 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 216 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఏ అనేది √3/2 అయితే రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ అడిగారు. సో ఇక్కడ దీన్ని మనం హోల్ స్క్వేర్ చేద్దాం. హోల్ స్క్వేర్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఏ ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చూడండి 1 ప్లస్ 1 2 ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ అవుతాయి. దాన్ని ఎలా రాస్తామంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏగా రాస్తాం. ఇక్కడ మనం 2 ప్లస్
2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారం ఇదేమవుతుందంటే 1 మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో 2 ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్. ఏ అంటే √3/2 ఇచ్చారు కాబట్టి ఏ స్క్వేర్ అంటే 3/4 అవుతుంది. సో 3/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎల్సిఎం 4 4 1s 4 4 minus 3. సో 2 ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 1/4 అంటే 1/2 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 ప్లస్ 1 అంటే 3. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ 3 వచ్చింది కాబట్టి √1 ప్లస్ ఏ ప్లస్ √1 మైనస్ ఏ అనేది √3 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఎక్స్ అనేది √3 ప్లస్ 1/√3 మైనస్ 1 అని ఇచ్చారు. అలాగే వై వచ్చేసి √3 మైనస్ 1/√3 ప్లస్ 1 ఇచ్చారు. సో x² ప్లస్ y² ఇక్కడ ఎల్సిఎం చేస్తే xy అవుతుంది. x² ఇంటూ x³ ప్లస్ y² ఇంటూ y³ అవుతుంది. సో x³ ప్లస్ y³ ఫార్ములా వేస్తాం ఇక్కడ. చూడండి ఇక్కడ x³ ప్లస్ y³ అంటే x ప్లస్ y హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x ప్లస్ y అవుతుంది బై xy. సో ఇక్కడ ముందు మనం x ప్లస్ y కనుక్కుందాం. x ప్లస్ y అంటే చూడండి ఫస్ట్ x ప్లస్ y కనుక్కుందాం. x అంటే √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ప్లస్ y అంటే √3 మైనస్ 1/√3 ప్లస్ 1. సో ఎల్సిఎం వచ్చేసి √3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1 అవుతుంది. సో √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 ప్లస్ 1 ప్లస్ 2√3 ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 ప్లస్ 1 మైనస్ 2√3 బై √3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1 అంటే 3 మైనస్ 1 ప్లస్ 2√3 మైనస్ 2√3 క్యాన్సిల్ అయితే 3 ప్లస్ 1 4 4 ప్లస్ 4 8 8/2 అంటే 4 వస్తుంది. ఎక్స్ ప్లస్ వై 4 అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై 4 అంటే 4 హోల్ క్యూబ్ మైనస్ xy ఇక్కడ చేద్దాం. చూడండి xy అంటే √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ఇంటూ √3 మైనస్ 1/√3 ప్లస్ 1 మొత్తం క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో 3 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చిందమ్మా 4 బై xy అంటే 1. సో 4³ అంటే 4 4 16 16 64 మైనస్ 12 64 మైనస్ 12 ఎంత వస్తుందమ్మా 52 వస్తుంది. సో 52 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ 1/10 ఇంటూ 13 ప్లస్ 1/13 ఇంటూ 16. దీన్ని ఎలా రాస్తాం చూడండి. 1/a ఇంటూ b అంటే 1/b మైనస్ a ఇంటూ 1/a మైనస్ 1/bగా రాస్తాం. సో 1/1 ఇంటూ 4ని ఎలా రాస్తాం 1/4 మైనస్ 1 ఇంటూ 1/1 మైనస్ 1/4గా రాస్తాం. అదే పద్ధతిలో మిగతా వాటిని కూడా రాస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే 1/3 ఇంటూ ఈ టర్మ్ వరకు 1/1 మైనస్ 1/4 వస్తుంది. ప్లస్ అలాగే ఈ సెకండ్ టర్మ్లో కూడా 1/3 ఇంటూ ఆ విధంగానే వస్తుంది కాబట్టి దాన్ని కామన్ చేస్తే మనకి 1/4 మైనస్ 1/7 నెక్స్ట్ టర్మ్లో ప్లస్ 1/7 మైనస్ 1/10 వస్తుంది. నెక్స్ట్ టర్మ్లో ప్లస్ 1/10 మైనస్ 1/13 వస్తుంది. ఆ తర్వాత టర్మ్లో ప్లస్ 1/13 మైనస్ 1/16 వస్తుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 1/4 1/4 1/7 1/7 మైనస్ 1/10 ప్లస్ 1/10 మైనస్ 1/13 ప్లస్ 1/13 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక 1/3 ఇంటూ 1/1 అంటే 1 మైనస్ 1/16. సో 1/3 ఇంటూ ఎల్సిఎం 16 1s 16 మైనస్ 1. సో 1/3 ఇంటూ 15/16 3 1s 3 5s. సో 5/16 వస్తుంది. 5/16 అంటే
ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 1 + 1/2 ఇంటూ 1 + 1/3 ఇంటూ 1 + 1/4 ఇంటూ సో ఆన్ ఇంటూ 1 + 1/150 అని చెప్పి అడిగారు. 1 + 1/2 ఎల్సిఎం చేస్తే 2 1s 2 + 1 3/2 వస్తుంది. ఇంటూ 1 + 1/3 అంటే 4/3 వస్తుంది. 1 + 1/4 అంటే 5/4. అలాగా లాస్ట్ 1 + 1/150 అంటే 151/150 వస్తుంది. చూడండి, 3కి 3కి 4కి 4కి, అలాగే ఇక్కడ 5 ఇక్కడ 150, 5 5 150 150 క్యాన్సిల్ అయిపోయి మనకి 151/2 వస్తుంది. 2 7s 14, 2 5s 10, 2 5s 10. సో 75.5. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, x + 1/x = 2 అయితే 2x² + 2/3x² + 5x + 3 అని చెప్పి అడిగారు. x + 1/x ఎప్పుడు 2 అవుతుందంటే ఇఫ్ x = 1 అయినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. సో ఇఫ్ x = 1 అయినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1² + 2, 3 × 1² + 5 × 1 + 3. సో 2 × 1² అంటే 2 1s 2 + 2 by 3 × 1² అంటే 3 + 5 × 1² అంటే 1 అంటే 5 + 3. సో 2 + 2 2 + 2 అంటే 4, 3 + 5 8, 8 + 3 11, 4/11. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 196ను ప్రధాన సంఖ్యల లబ్దంగా ఘాతాంక రూపంలో రాసినప్పుడు అన్నారు. చూడండి, వాటి మొత్తం ఘాతాంకాల మొత్తం అడిగారు. 2 9లు 2 8లు. సో 2 4s 2 9s 7 7s. సో 196 అంటే 2 × 2 × 7 × 7 అంటే 2² × 7² రాస్తాం. ఘాతాంకాల మొత్తం అంటే 2 + 2 2 + 2 వచ్చేసి 4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 14,587ని 1250తో భాగించినప్పుడు ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమొందుతుంది అన్నాడు. సో చూడండి, ఇక్కడ 1250 ఒకట్లు 1250 8 0 2 208. ఇక్కడ ఈ 7 డౌన్ చేస్తాం, మళ్ళీ 1సే పోతుంది 1250. ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తే 7 8 - 5 3, అలాగే 10 - 2 అంటే 8. సో ఇక్కడ డెసిమల్ తీసుకొని 0 డౌన్ చేస్తాం. 8370. ఇక్కడ 1250ని 6 టైమ్స్ వేస్తే ఏమొస్తుందంటే మనకి 7500 వస్తుంది. 0 7 13 - 5 అంటే 8. ఇక్కడ మళ్ళీ 0 డౌన్ చేస్తే మళ్ళీ 6సే పోతుంది 7500. సో 0 0 7 - 5 2 1200 వస్తుంది. మళ్ళీ 0 డౌన్ చేస్తాం, ఈసారి 9s పోతుంది. 9s వచ్చేసి 11250 వస్తుంది. 0 10 - 5 5 9 - 2 7. మరలా 0 డౌన్ చేసుకుంటాం. చూడండి, 7500 అంటే 6 టైమ్స్ అనమాట 7500. ఇక్కడ చూడండి 4 డెసిమల్స్ వచ్చాక ఇక్కడ అంతమైపోయింది కాబట్టి ఆప్షన్ 4 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 1/3ను ఏ కనిష్ట అకర్ణీయ సంఖ్యచే గుణిస్తే ఒక దశాంశం తర్వాత అంతమొందుతుందని అడిగాడు. చూడండి, 1/3 1/3ని ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్తో గుణిద్దాం. 3/10 3 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/10 అంటే 0.1. ఒక్క దశాంశం తర్వాతే అంతమైంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ n అనేది ఒక సహజ సంఖ్య అయితే 9/2n - 4/2nను ఎల్లప్పుడూ భాగించేవి ఏంటి అన్నాడు. ఇక్కడ n అనేది న్యాచురల్ నంబర్ అంటే 1తో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ 1 తీసుకుందాం. 9/2n - 4/2n అనమాట. సో 9/2 × 1 - 4/2 × 1 9² 9² అంటే 81, 4² అంటే 16. 81 - 16 అంటే 65. దీన్ని 5 × 13గా రాస్తాం కాబట్టి 5 తోటి భాగిస్తుంది, అలాగే 13 తోటి భాగిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2 సంఖ్యల కసాగు గసాబాల మొత్తం 1260 ఇచ్చారు.
కసాగ్ ఎక్స్ అనుకోండి, గసాబా వై అనుకోండి, మొత్తం ఎంత అవుతుందంటే 1260 అవుతుంది. అలాగే కసాగ్ అనేది గసాబా కంటే 900 ఎక్కువ అంట. అంటే దాని నుంచి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 900 వస్తుంది. వైకి వై క్యాన్సిల్ అయితే 2x ఈక్వల్ టు చూడండి 0, 6 + 0 0, 12 + 9 21, 2160 వస్తుంది. ఎక్స్ వచ్చేసి 2160/2 అంటే 1080 అంటే ఎల్సిఎం వచ్చేసి 1080 వచ్చింది. హెచ్సిఎఫ్ రావాలంటే ఇందులోంచి 900 తీసేద్దాం. 900 తీసేస్తే 081 180 వచ్చింది. హెచ్సిఎఫ్ అనేది 180 వచ్చింది. ఇక్కడ ఏమడిగారంటే ఆ సంఖ్యల లబ్ధం అడిగారు. సంఖ్యల లబ్ధం ఏమవుతుందంటే సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి 1080, హెచ్సిఎఫ్ వచ్చేసి 180. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 1,94,400 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాలు సమానమైతే ఆ సంఖ్యలను ఏమంటారంటే సమాన సంఖ్యలు అని చెప్పి అంటారు. సమాన సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2,2 అని తీసుకున్నాం అనుకోండి. 2,2 ఎల్సిఎం అనేది 2 అవుతుంది. అలాగే 2,2 గసాబా అంటే ఎస్సిఎఫ్ కూడా 2నే అవుతుంది. కాబట్టి ఇవి సమాన సంఖ్యలు అయినప్పుడే వాటి గసాబా కసాగులు సమానం అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒక నంబర్ లైన్ ఇచ్చారు చూడండి. అన్నీ కూడా సూచించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా బై 4 ఉన్నాయి. ఇక్కడ -1 ఇచ్చాడనమాట. -1 అంటే ఏంటి? -4/4 అని. ఇదేమైంది? -5/4. ఇది -6/4. సో ఇక్కడ ఆర్ అనే అక్షరం దేన్ని సూచిస్తుంది అన్నాడు. సో ఆర్ అనేది ఏం సూచిస్తుంది? -5/4. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సత్య ప్రవచనము అని చెప్పి అడిగారు. ఇక్కడ మొదటి చూద్దాం. అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపము అంతమొందుతుంది అన్నాడు. అకర్ణీయ సంఖ్యల్లో అంతమొందేవి ఉంటాయి, అంతమొందనివి కూడా ఉంటాయి, ఆవృతమయ్యేవి కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది సత్య ప్రవచనం కాదు. అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపము అంతమొందదు అన్నాడు. అంతమొందనివి ఉంటాయి, అంతమొందేవి కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా సత్యం కాదు. నెక్స్ట్ కరణీయ సంఖ్య యొక్క దశాంశ రూపము అంతమొందుతుంది అన్నాడు. కరణీయ సంఖ్య యొక్క దశాంశ రూపము ఎప్పటికీ అంతమవ్వదు. కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి నెక్స్ట్ 4th చూడండి. కరణీయ సంఖ్య యొక్క దశాంశ రూపము అంతమొందదు మరియు ఆవృతము కాదు. ఇది మాత్రమే సత్యం అన్నమాట. కరణీయ సంఖ్య యొక్క దశాంశ రూపము అంతమొందదు మరియు ఆవృతం కాదనేది సత్య ప్రవచనం అన్నమాట. నెక్స్ట్ క్రింది వానిలో సత్య ప్రవచనం అని అడిగారు. రెండు కరణీయ సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అని ఇచ్చాడు. అంటే కొన్ని సందర్భాల్లో కరణీయ సంఖ్య ఇది, కొన్ని సందర్భాల్లో అకరణీయ సంఖ్య ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య. అలాగే ఇంకోటి వచ్చేసి 2 - √3 అనేది ఇంకొక కరణీయ సంఖ్య. ఈ రెండింటిని యాడ్ చేస్తే √3 క్యాన్సిల్ అయిపోయి 2 + 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 అనేది ఏంటి? అకరణీయ సంఖ్య. అంటే కొన్ని సందర్భాల్లో అకరణీయ సంఖ్య వస్తుంది, కొన్ని సందర్భాల్లో కరణీయ సంఖ్య వస్తుంది. కాబట్టి రెండు కరణీయ సంఖ్యల మొత్తము అకరణీయ సంఖ్య అయినా కావచ్చు లేదా కరణీయ సంఖ్య అయినా కావచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్రింది వానిలో సత్య ప్రవచనం అని చెప్పి అడిగారు. రెండు కరణీయ సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యే. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. కరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య కావచ్చు, అకరణీయ సంఖ్య కావచ్చు. నెక్స్ట్ ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య. ఇది మాత్రము 100% రైట్ అమ్మా. కరణీయ సంఖ్యకి అకరణీయ సంఖ్యను కలిపిన, అకరణీయ సంఖ్యకి కరణీయ సంఖ్యను కలిపిన వచ్చేది కరణీయ సంఖ్య. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వానిలో సత్య ప్రవచనం అడిగాడు. రెండు కరణీయ సంఖ్యల లబ్ధము ఎప్పుడూ కరణీయ సంఖ్య అన్నాడు. కరణీయ సంఖ్యల లబ్ధం అనేది కొన్ని సందర్భాల్లో కరణీయ సంఖ్య అవుతుంది, కొన్ని సందర్భాల్లో అకరణీయ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ √3 × √5 అంటే √15 ఇది కరణీయ సంఖ్య. అలాగే √3 × √3 3 వస్తుంది, ఇది అకరణీయ సంఖ్య. కాబట్టి ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య లబ్ధం మాత్రం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అవుతుంది. ఇది మాత్రం రైట్ అనమాట. నెక్స్ట్
క్రింది వానిలో అంతం కాని ఆవృత దశాంశ భిన్నము అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 4 యొక్క గుణిజాలు ఉన్నాయి. 4 6s 4 4s. ఇక్కడ వచ్చేసి ఒకట్ల స్థానంలో 5 ఉంది. ఇలా ఉన్నవి అంతం పొందుతాయి అన్నమాట. బట్ ఇక్కడ 3/11 అనేది అంతం పొందని దశాంశం అనమాట. ఇది ఆవృతమైంది. ఎందుకంటే 39/24 మనం చేసినట్లయితే 1.625 ఇక్కడ అంతం పొందిపోతుంది. అలాగే 3/16 చేస్తే 0.1875 ఇక్కడ కూడా అంతం పొందింది. అలాగే 137/25 చేస్తే 5.48 వస్తుంది. ఇది కూడా అంతం పొందింది అనమాట. బట్ 3/11 చేస్తే 0.2727 అలా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అంతము కాని ఆవృత దశాంశ భిన్నము 3/11. నెక్స్ట్ సంఖ్యారేఖపై గల ప్రతి బిందువు సూచించునది అని చెప్పిచ్చారు. సంఖ్యారేఖపై గల ప్రతి బిందువు దేనిని సూచిస్తుంది అంటే రియల్ నంబర్ అంటే వాస్తవ సంఖ్యను సూచిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 2 మరియు 2.5ల మధ్య గల కరణీయ సంఖ్య అన్నాడు. ఇక్కడ √5 వాల్యూ 2.236 అండ్ సో ఆన్ ఉంటుంది. అంటే 2కి 2.5కి మధ్య ఉన్నది √5 వాల్యూనే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 2/3 × 3/4 × 5/4 × 7 లబ్దంలో ఉండే వరుస సున్నాలు అని అడిగాడు. ఇక్కడ చూడండి 5/4 అని ఉంది. 5/4 అంటే మనకి 625 వస్తుంది. ఇక్కడ 2³ అంటే 8 వస్తుంది. 8 5s ఎంత 40, 8 2 16 + 4 20, 8 6s 48 + 2 50. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 3 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ 7తో మల్టిప్లై చేసినప్పుడు ఆ 3 జీరోస్ ఉంటాయి. 81తో మల్టిప్లై చేసినప్పుడు ఆ 3 జీరోస్ ఉంటాయి. కాబట్టి లబ్దంలో ఉండే వరుస సున్నాల సంఖ్య అంటే 3. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ 1.27 రికరింగ్ అని ఇచ్చారు. దీన్ని P/Q ఫామ్లోకి మార్చాలి. ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఉన్న మొత్తం నంబర్ రాయండి 127 మైనస్ డెసిమల్కు ముందున్న 1 రాయండి బై రికరింగ్ కింద ఎన్ని ప్లేస్లు ఉంటే అన్ని 9s రాయండి. 127 - 1 అంటే 126/99. సో ఇక్కడ మనకి థర్డ్ టేబుల్ 3 4s 3 2s 3 3s 3 3s అలాగే 3 14s 3 11s. సో 14/11 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 67 0.23 రికరింగ్ ప్లస్ 0.22 రికరింగ్ ఏమవుతుంది? 0.45 రికరింగ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 5/(x-3) ప్లస్ 3/2x-8 ఈక్వల్ టు 225 అయితే ఎక్స్ వాల్యూ అడిగారు. సో 5/(x-3) అంటే 5/(x/5³ రాస్తాం. అలాగే 3/2x-8 అంటే 3/2x/3/8 రాస్తాం. ఈక్వల్ టు 225. 225 అంటే 15 15s కదా. సో 15 × 15 రాస్తాం. సో చూడండి 5/(x/5³ ఇంటూ 3/2x/3/8. చూడండి ఇది 3 × 5 3 × 5 అంటే 3 స్క్వేర్స్ 5 స్క్వేర్స్. ఇటువైపుకి వచ్చినాయి అనుకోండి 5/(x/5/3 + 2 అవుతుంది. అలాగే 3/2x/3/8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3/8 + 2 అవుతుంది. సో ఇక్కడ ఈక్వల్ టు ఇంకేం మిగులుతుంది? 1 మిగులుతుంది. అంటే మొత్తం ఇటు తీసుకొస్తే 1 ఉంటుంది. సో 5/(x/5/5) ఇంటూ 3/2x/3/10. సో 1 అంటే ఎనీ పవర్ 0 కాబట్టి 5/0 ఇంటూ 3/0గా రాసుకోవచ్చు. సో 5/(x-5) ఇంటూ 3/2x-10 ఈక్వల్ టు 5/0 ఇంటూ 3/0. సో ఇక్కడ 5 ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేస్తే x-5 ఈక్వల్ టు 0 అంటే x ఎంత వస్తుంది? 5 వస్తుంది. లేదు ఈ ఎక్స్పోనెంట్ని ఈక్వల్ చేద్దాం. 2x-10 ఈక్వల్ టు 0, 2x 10, x ఈక్వల్ 10/2 అంటే 5. సో టోటల్గా x వాల్యూ అనేది 5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్స్ తోటి రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.